అబ్బాయిలు. హలో అమ్మాయిలు. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎల్వి. వచ్చేసాం. మేమి వేణు అండ్ లోహిత. హలో వేణు, ఏంట్రా ఊహల్లో విహరిస్తున్నట్టున్నావు? ఎహే, నువ్వు ఆగు లోహిత, డిస్టర్బ్ చేయకు నన్ను. ఏంట్రా నా మీద కోప్పడుతున్నావు? నేను అలిగాను, బుంగమూతి పెట్టుకున్నాను, పో. అదేం లేదులే లోహిత, నేను ప్రకృతిని ఊహించుకొని ఎంజాయ్ చేస్తున్నాను. ఆ సూర్యోదయం, ఆహా, ఆ పక్షుల కిలకిలా రావాలు, కోయిల స్వరాలు, పర్వతాలు, శిఖరాలు, నదీ ప్రవాహాలు. ఆగు వేణు, నది ప్రవాహాలంటే గుర్తొచ్చింది. నీకు గుర్తుందా వేణు? ఏంట్రా లోహిత అది? మన చిన్నప్పుడు మన ఊరి చివర ఉన్న నదిలో ఆడుకునేవాళ్ళం. ఆ, ఎందుకు గుర్తులేదు? నువ్వేగా ఆ నదిలో చాలా సార్లు నన్ను నాకు తెలియకుండా తోసేసావు. లైట్ తీసుకురా వేణు, అవన్నీ మెమరబుల్ మూమెంట్స్ రా. కానీ ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది లోహిత. ఎందుకురా వేణు? ఇప్పుడు ఆ నదిలో చూస్తే చాలా వరకు ప్లాస్టిక్ డబ్బాలు, కూల్ డ్రింక్స్ బాటిల్లు, చెత్త చెదారం వేస్తున్నారు లోహిత. అవునరా వేణు, నాకు చాలా బాధగా ఉంది. నాకు ఒక విషయం చెప్పు లోహిత. ఏంట్రా వేణు? ఇలా నదిలో చెత్త వేసే వాళ్ళకు బుద్ధి లేదంటావా లేక మనసు లేదంటావా? అది అలా ఉంచితే నువ్వు పక్షులను చూసి ఎంతకాలం అయిందంటావురా వేణు? దాదాపుగా పక్షుల్ని, కోకిల్ని, పిట్టల్ని అన్నింటినీ నా చిన్నప్పుడు మాత్రమే చూశాను. కానీ మరి ఇప్పుడేమో టెక్స్ట్ బుక్ లో, జూ పార్క్ లో, లేక బర్డ్ కేరింగ్ సెంటర్స్ లో మాత్రమే చూస్తున్నాం. ఇప్పుడు 2G 4Gకే పరిస్థితి ఇలా ఉందంటే ఇంకా 5G వస్తుందంట. అప్పుడు అసలు పక్షుల్ని చూస్తామో లేదో లోహిత. నువ్వు చెప్పింది 100% నిజమేరా వేణు. అసలు ఈ ఫ్యాక్టరీల వల్ల వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం అసలు బాగా ఎక్కువైపోయాయిరా వేణు. అసలు ఈ ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థ పదార్థాల వలన నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలలోని జీవరాశులు కూడా చనిపోతున్నాయిరా వేణు. అవును, నువ్వు చెప్పి నిజమే. నీకు ఒక విషయం చెప్పనా లోహిత? చెప్పు వేణు. ఫారిన్ కంట్రీస్ లో నదులు చాలా క్లీన్ గా ఉంటాయంట. కానీ మరి ఇక్కడేమో ఇలా చెత్తగా తయారయ్యాయి. మనుష్యుల మనసులలో మార్పు వస్తే కానీ ప్రకృతిలో మార్పుని ఆశించలేము, ఆస్వాదించలేము. అవునరా వేణు, అసలు కొన్ని ఇయర్స్గా వెదర్లో చాలా మార్పులు వచ్చాయిరా. ఎండాకాలంలో వానలు పడడం, వానాకాలంలో ఎండలు రావడం చాలా సహజమైపోయిందిరా వేణు. అసలు ఈ వెదర్లోనే కాదు, మనుషులు మాత్రం ఏమైనా ఆరోగ్యంగా ఉన్నారే ఏంటి? చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అబ్బబ్బా, ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారురా వేణు. అవును లోహిత, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. మనుషులు ఎన్నో రోగాలను తమ చేతుల ద్వారా తామే తెచ్చుకుంటున్నారు. అందులో అతి ముఖ్యమైనది మరియు భయంకరమైనది క్యాన్సర్. ఈ చెట్లను నరకడం వలన ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతుంది. అందువల్ల యూవీ రేస్ డైరెక్ట్ గా మనల్ని అటాక్ చేస్తున్నాయి. అవునరా వేణు. ఇలా మేధావులు అనుకునే మనం ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నామంటే మన మీద మనకే సిగ్గు వేయాలి. ఇలా ప్రకృతి అనేక రకాలుగా నాశనం చేస్తున్నామా లోహిత మనం? అవును వేణు, అసలు ప్రకృతి మన అమ్మ లాంటిది కదరా. మన అమ్మను చూసుకున్నట్లు మన ప్రకృతిని కూడా చూసుకుంటే ఎంత బాగుంటుందో కదరా వేణు. అవును లోహిత, నువ్వు చెప్పింది నిజమే. విన్నారు కదా అబ్బాయిలు, అమ్మాయిలు. కొంతమంది తెలిసి కొంతమంది తెలియక అమ్మ లాంటి ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అందువల్ల మన హెల్త్ని, లైఫ్ స్పాన్ని, దాంతోపాటు జీవరాశుల యొక్క లైఫ్ని కూడా పాడు చేస్తున్నాం. అసలు మనం ఎన్ని అనుకున్నా నేచర్ని పాడు చేసేవాళ్ళు పాడు చేస్తూనే ఉంటారు. కానీ ఇక నుండి మాత్రం మనం కానీ మన ఫ్రెండ్స్ కానీ అలా చేయరని మాటిద్దాం. ఏమంటారు అబ్బాయిలు? అమ్మాయిలు హాయ్ వ్యూవర్స్. విన్నారుగా. మన వాయిస్ ఆఫ్ ఎల్వి మీరు కూడా మీ మనసులోని మాటల్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మీ పేరు, మీ ఊరి పేరు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మా నేమ్స్ కి బదులుగా మీ నేమ్స్తో మన వాయిస్ ఆఫ్ ఎల్వి వినొచ్చు. ఏమంటారు అబ్బాయిలు? అమ్మాయిలు సబ్స్క్రైబ్ చేసేయండి మరి.